భక్తి అంటే ఎంత ఖర్చు పెట్టడం కాదు, ఎంత హృదయం పెట్టడమని మీకు తెలుసా? ఒకసారి నారద మహర్షి భూలోకంలో తిరుగుతుండగా ఒక చిన్న గుడి దగ్గర ఒక పేదవాడు ప్రతిరోజూ ఒక్క పువ్వు తెచ్చి భగవంతుడికి అర్పిస్తూ ఉంటాడు. అదే గుడికి ఒక రాజు వచ్చి వేలమంది పూజారులతో, బంగారు నగలతో, వందల రకాల పూలతో గొప్ప పూజ చేస్తాడు. ఇది చూసిన నారదుడు ఆశ్చర్యపోయి నేరుగా వైకుంఠానికి వెళ్లి మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు. ప్రభువు, ఆ పేదవాడు ఒక్క పువ్వు పెడుతున్నాడు, రాజు వందల రకాల పూలతో పూజ చేస్తున్నాడు, కాని మీరు ఎవరికి ఎక్కువ సంతోషిస్తాడు అని అడుగుతాడు. విష్ణువు నవ్వుతూ, నారదా, వెళ్లి నా దగ్గరున్న ఈ చిన్న ముత్యాన్ని తీసుకెళ్లి ఆ పేదవాడికిచ్చి చూడు, ఇదే ముత్యాన్ని ఆ రాజుకి కూడా ఇచ్చి చూడు అంటాడు. నారదుడు ముందుగా ఆ పేదవాడి దగ్గరికి వెళ్లి, తాత, ఈ ముత్యాన్ని భగవంతుడు నీకు ఇవ్వమన్నాడు అని ఇస్తాడు. ఆ పేదవాడు ముత్యం పట్టుకుని కళ్లల్లో నీళ్లు తిప్పుకుని, ప్రభూ, నాకెందుకింత గొప్ప బహుమానం, నేను ఒక్క పువ్వు కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను అని ఏడుస్తాడు. తరువాత నారదుడు రాజు దగ్గరికి వెళ్లి, మహారాజా, భగవంతుడు ఈ ముత్యాన్ని మీకిచ్చాడు అని ఇస్తాడు. రాజు ముత్యం చూసి, ఇంత చిన్న ముత్యమా, నేనిన్ని పూజలు చేస్తున్నాను, భగవంతుడు నాకింత చిన్న బహుమానమిచ్చాడా అని కోపంగా ఆ ముత్యాన్ని విసిరేస్తాడు. ఇది చూసిన నారదుడు వైకుంఠానికి తిరిగి వెళ్లి, ప్రభూ, నాకు అర్థమైంది, భక్తి అంటే మనసులో ఉన్న స్వచ్ఛమైన నమ్మకం. ఫ్రెండ్స్, హరే కృష్ణ హరే రామ అని కామెంట్ చేయండి.